మున్సిపాలిటీలో మౌలిక వసతులు ప్రజా సేవలు మరింత పెరగాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరిగారు. కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు నీలం మధు. ప్రజలే బ్రహ్మరథం పట్టుతారన్న మీరే చూస్తున్నారు. పొద్దుటి సంది తిరుగుతుంటే కూడా ప్రతి వార్డులో కూడా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజాపాలన ఉంది. ప్రజాపాలనలో ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొని అన్ని సంక్షేమ పథకాలు ఇస్తారు. మేము కాంగ్రెస్కే ఓటేస్తాం. ఎందుకంటే గతంలో చెప్పిన మాట ప్రకారం గ్యారంటీలలో కూడా ఉచితంగా కరెంటు ఇస్తున్నాం, ఫ్రీ బస్సు ఇస్తారు, అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారు. మా ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో నోటిఫికేషన్ వేయకుండా యువతకు ఉద్యోగాలు లేకపోతే ఉద్యోగాలు కూడా 60,000 ఉద్యోగాలు ఇచ్చింది, నోటిఫికేషన్ వేసింది, రైతు రుణమాఫీ చేసింది. అదేవిధంగా ఇంకా కూడా ప్రతి ఒక్కటి ఈ మున్సిపాలిటీలో ఎక్కువ కార్మిక కులం ఉంటుంది. చిన్న చిన్న ఎంప్లాయీలు ఉంటారు. 15,000 20,000 ఉద్యోగాలు చేసుకొని 10 ఏళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ వేయడు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు ఇల్లు లేని నిరుపేదలకు కూడా ఇల్లు జాగాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పారు. అది కూడా 72 గజాలు ఇస్తామని చెప్పారు. ఆ 72 గజాలు కూడా ప్రతి పేదవాడికి నిరుపేదకు అందేలా చూస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంతో అవుతుందని చెప్పి ప్రజలు చెప్తారు. ఎందుకంటే గతంలో కూడా మీరు గ్రామాలలో తిరుగుతుంటే వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఇండ్లు కూడా ఇంద్రమ్మ ఇచ్చింది, గతంలో ఇంద్రమ్మని ఇచ్చింది, ఇప్పుడు కూడా ఇంద్రమ్మ కాలనీ అయ్యింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తారని చెప్పి ప్రజలంతా చెప్తారు. ముఖ్యంగా కాలనీలలో తిరుగుతుంటే మౌలిక వసతుల విషయంలో చెప్తారు. మేజర్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో అడుగుతారు, సీసీ రోడ్లు అడుగుతారు, ప్లే గ్రౌండ్స్ అడుగుతారు. అదే ముఖ్యంగా ఈ మౌలిక వసతులు ఇవన్నీ జరగాలంటే కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు సాగుతుంది. కాబట్టి రైజింగ్ జరుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడు ప్రతి మున్సిపాలిటీలో ముఖ్యంగా ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు. చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతుంది. కాబట్టి కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్తారు. ఇక్కడ ఉన్న ప్రాంతంలో కూడా ముఖ్యంగా నేను తిరుగుతుంటే కూడా మేజర్గా అన్ని వార్డులలో మీరు లగ్డారం నుంచి స్టార్ట్ అవుతుంది. లగ్డారం, ఇస్నాపూర్, రుద్రారం, పాషా మైలారం, చిట్కుల్ ఈ గ్రామాలలో 26 వార్డులు 26 వార్డులలో తిరుగుతుంటే మేజర్గా కాలనీలలో ఎక్కువ మంది పేదవాళ్ళు నిరుపేదలు ఉన్నారు. చిన్న చిన్న కంపెనీలలో ఉద్యోగాలు చేసుకొని ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. గతంలో కూడా మేము చూసినాం ఏ ప్రభుత్వం కూడా ఇండ్ల జాగాలు ఇవ్వలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కూడా ఇండ్ల జాగాలు ఇచ్చింది. మాకు కావాల్సింది ఇండ్ల జాగాలన్నా మేము రెంట్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది. ఇక్కడ కూడా ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్ గెలిపించుకుంటే మీరు అన్ని వార్డులలో మున్సిపల్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే చైర్మన్ అయితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి మేము ఈ మాట ఇచ్చినాం, ప్రతి ఒక్క నిరుపేదలకు కూడా ఇండ్ల జాగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్తే వివేక్ వెంకటస్వామి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆధ్వర్యంలో అందరం కూడా పనిచేస్తామని.